ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పరిచయం లేని వ్యక్తి నామా నాగేశ్వరరావు. ఆయన రాజకీయాలకు కొత్త కాకపోయినప్పటికీ మరోసారి ప్రజా ఆశీర్వాదం కోవడం కోసం టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖమ్మం పార్లమెంట్ బరిలో నిలిచారు. ప్రస్తుతం నామాగారు మనతో ఉన్నారు. ఆయన విజన్ ఏంటి, ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రచార అస్త్రాలు తీసుకొని ప్రజల వద్దకు వెళ్తున్నారనేటువంటి విషయాన్ని అన్నట్టు తెలుసుకుందాం. నామాగారు, కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరి మీరు ఖమ్మం బరిలో నిలిచారు. ఏంటి సార్ కేసీఆర్ నాయకత్వాన్ని, అభివృద్ధిని ఏం చూస్తున్నారు? మీరు కనుక చూసినట్లయితే 15th లోక్సభలో తెలంగాణ బిల్లు పెట్టడం జరిగింది. ఆ రోజున నా అదృష్టం ఏంటంటే నేను పార్లమెంటరీ పార్టీ లీడర్గా ఉన్నాను, పార్లమెంట్లో మెంబర్గా ఉన్నాను. ఆ తెలంగాణ బిల్లు మీద మొదటి ఓటు వేసినటువంటి వాడిని. అదృష్టం కేసీఆర్ గారితో కూడా అప్పుడు 5 సంవత్సరాలు వారు కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు, నేను కూడా ఉన్నాం. ఇవాళ మారినటువంటి మనకి ఇవాళ తెలంగాణ వచ్చింది. 5 సంవత్సరాల తెలంగాణ పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. ఈ అభివృద్ధిలో భాగంగానే కేసీఆర్ గారితో కలిసి ప్రయాణం చేయాలని, వారి నాయకత్వంలో రావాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తెలంగాణ ప్రజలది, అదేవిధంగా ఖమ్మం ప్రజలది కూడా. ఓవరాల్ కనుక చూసినట్టయితే ఇది ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకున్నారు. ఇక్కడ ఖమ్మం జిల్లా ప్రజలు కూడా అదే కోరుకోవటం వల్ల నేను వారి నాయకత్వంలో పనిచేయటానికి, వారితో పాటు నడవటానికి ఈ రోజున టీఆర్ఎస్ అభ్యర్థిగా ఇక్కడ పార్లమెంట్కి పోటీ చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఒక చారిత్రాత్మక అవసరం అనేటువంటి నినాదాన్ని టీఆర్ఎస్ తీసుకుందాం. కారణం ఏంటి సార్? ఎందుకంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం స్టేట్ అంతా ఒక విధంగా ఉన్నప్పుడు ఇక్కడ జిల్లాలో కొద్దిగా డిఫరెంట్గా రావడంతో ఇవాళ ఖమ్మం జిల్లా ప్రజలు కూడా, ఇంక్లూడింగ్ నేను కూడా, ఇక్కడ ఒక మార్పు జరగాల. రాబోయే టైంలో మిగతా జిల్లాల కంటే ఎక్కువ ఇక్కడ అభివృద్ధి జరగాల. ఆ విధంగా అభివృద్ధి ఇప్పటికే చాలా వరకు కనుక చూసినట్టయితే సాగునీరు విషయంలో అయితే, తాగునీరు విషయంలో అయితే, రైతుల విషయంలో అయితే, డబుల్ బెడ్రూమ్ల విషయంలో అయితే గత 5 సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధిని చూసుకుంటూ ఇంకా ఖమ్మం జిల్లా అభివృద్ధి జరగాలంటే అది సాధ్యపడేది కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ ద్వారానే. కాబట్టి ఈసారి తప్పకుండా కూడా ఖమ్మం జిల్లా ప్రజలు పార్లమెంట్లో పెద్ద ఎత్తున మెజార్టీతో కేసీఆర్ గారిని, అదేవిధంగా నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నా గట్టి నమ్మకం. సార్, పార్టీ మార్పు గురించి, పార్టీ మారినటువంటి దాని గురించి వస్తున్నటువంటి విమర్శలకు మీరు ఇచ్చేటువంటి సమాధానం ఏంటి సార్? ఇవాళ పార్టీ మార్పు కాదు. మీరు కనుక రాజకీయాలు కనుక చూసినట్టయితే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మన రాష్ట్రమే కాదు దేశ చరిత్రలు కనుక చూసినట్టయితే ఒక రీజనల్ పార్టీ 2 స్టేట్లలో ఎక్కడా లేదు. ఇవాళ తెలుగుదేశం పరిస్థితి కూడా అదే. అందుకని తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వం కోరుకుంటున్నారు, తెలంగాణలో టీఆర్ఎస్ని కోరుకుంటున్నారు. అది ఇప్పటికే 2 సార్లు ప్రజలు పెద్ద ఎత్తున గెలిపించడమే ప్రజా ఆమోద్యం. అందుకని ఆ బాటల్నే నేను కూడా నడుచుకుంటున్నాను. ఇవాళ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే కరెంటు సమస్యను పరిష్కరించారు వారు. ఇవాళ కనుక చూస్తే దేశంలో ఎక్కడ కూడా లేదు. 24 గంటలలో మన రైతులకు ఉచిత కరెంటు, రైతు బంధు, ఇటువంటివన్నీ కూడా యాక్చువల్గా ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే వారి యొక్క విజనరీ ఏదైతే ఉందో కేసీఆర్ గారి విజనరీ, వాటిని ఇవాళ దేశంలో కాపీ కొట్టుకునే పరిస్థితి వచ్చింది. పేర్లు మార్చొచ్చు కానీ రైతు బంధు విషయం కనుక చూసినట్టయితే ఇవాళ దేశం మొత్తం కూడా వివిధ మార్పులు చేర్పులు చేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కాపీ కొట్టింది. మిగతా స్టేట్లు కూడా చాలా వరకు చేసింది. దేశంలో కూడా కొంత మనం మార్పు తీసుకురావాలని వారి ఆలోచనలు అయితే చాలా అభినందించాల్సిన విషయం. ఫైనల్గా ఒక ఆన్సర్ చెప్పండి సార్, రేపటి నామినేషన్ ప్రక్రియ ఎట్లా ఉండబోతుంది సార్? ర్యాలీ ఉంటుందా? ఎంత నామినేషన్ ఎట్లా ఉంటుంది? ఆల్రెడీ టీఆర్ఎస్ అంటే మా నాయకులు, జిల్లా నాయకులు ఆల్రెడీ మన పర్మిషన్స్ అవన్నీ కూడా తీసుకుంటారు. రేపు ర్యాలీతో పాటు వచ్చి కలెక్టరేట్లో నామినేషన్ వేయడం జరుగుతుంది. రేపు నామినేషన్ ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజల అభ్యున్నతి మాత్రమే ముఖ్యమని, పార్టీలు ముఖ్యం కాదు, తెలంగాణ రాష్ట్ర శ్రేయస్సు, దేశంలో ఒక మార్పు కోసమే తాను కేసీఆర్ వెంట నడుస్తున్నానని చెప్పేసి నామా నాగేశ్వరరావు చెప్తున్నారు. ప్రజలు, ఖమ్మం జిల్లా ప్రజలు విజ్ఞప్తితో ఆలోచించి ఒక చారిత్రాత్మకమైన తీర్పిచ్చి కారు గుర్తునికి ఓటే వేయమని చెప్పి కూడా నామా నాగేశ్వరరావు గారు టీ న్యూస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్టు పరిష్కరిస్తుంది. ఇప్పుడు జర్నలిస్ట్ నాగరాజుతో కలిసి సాంబశివరావు, టీ న్యూస్, ఖమ్మం నుంచి.